జై శ్రీరామ్. రామాయణం. నిన్నటి వీడియోలో సీతారామ కళ్యాణం వరకు చెప్పుకున్నాం. ఈరోజు అక్కడి నుండి ప్రారంభం. రాముడికి సీతతోనూ, అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం జరిపించారు. అలా వివాహం జరగగానే దివ్యదుందుబీలు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకి పయనమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి. నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతుంది. మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతున్నాయి, కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు, ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తుంది, కానీ మృగములు ప్రదక్షిణగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావన్నారు. ఇంతలోనే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు శాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈరోజే విన్నాను, శివధనస్సుని విరిచావంట. నీ గురించి విన్నాను. రామా, ఏమిటి నీ గొప్పతనం? నువ్వు అంతటి వాడవైతే ఈ విష్ణు శాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వచ్చి, మహానుభావ, ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు. క్షత్రియులందరినీ సంహరించావు. ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేక లేక నాకు పిల్లలు పుట్టారు. వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు. నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డ పరశురాముడు రాముడినే పిలిచి విష్ణు శాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, పరశురామా, నువ్వు విష్ణు శాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికిమాలిన వాడిగా ఇందాకటి నుండి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణు శాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారీలోకి బాణాన్ని పెట్టారు. నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను, కానీ నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కానీ ఒకసారి బాణం సంధించిన తర్వాత విడిచిపెట్టకుండా ఉండను. అందుకని నేను నీ గమన శక్తిని
కొట్టేస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, రామా, నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను. అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతుంది, కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదికి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడనవుతాను అని అన్నాడు. అయితే నీ తపశ్శక్తి సంపాదించిన తపోలోకాల తపస్సు ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేశాడు. వెంటనే పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే. ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు పరశురాముడు. దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడళ్ళని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతా గృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చేయాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు. సీతారాములు అలా ఆనందంగా ఉండడానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు. ప్రియాతు సీతారామస్య దారః పితృకృత ఇతి గుణాత్ గుణాచ్చ అపి ప్రీతి భూయో అభివర్ధతే. రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట. ఎందుకు ఇష్టమంటే మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది. అలాగే అపారమైన సంస్కారము, గుణములు ఉన్నాయట. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట. అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట. హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ళట. తన తండ్రి గారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట. కానీ సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట. అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది. అయోధ్యకాండ. దశరథుడి కుమారులు పెళ్లికి భరతుడి మేనమామ అయిన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసం తన ఇంటికి తీసుకువెళదామని వచ్చాడు. కానీ అప్పటికి భరతుడు మిథిలకి బయలుదేరాడని తెలుసుకొని ఆయన కూడా మిథిలకి పయనమయ్యాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాన్ని కన్నులారా చూసి వాళ్లతో పాటే అయోధ్యకి వచ్చాడు. కొంతకాలం అయ్యాక దశరథుని అంగీకారంతో యుధాజిత్తు భరతుడిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకువెళ్ళాడు. అక్కడ వారు ఎన్ని
భోగాలను అనుభవించినా ఎల్లప్పుడూ తమ తండ్రి ఉండి అయిన దశరథ మహారాజుని తలచుకునేవారు. దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు 4 చేతుల వంటి వారు. ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ. దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు 4 చేతుల వంటి వారు. ఆయనకి ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ, మరొక కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు. నలుగురిని సమానమైన దృష్టితో చూసేవారు. కానీ ఆయనకి రాముడు అంటే అమితమైన ప్రీతి. ఎందుకంటే తేషామపి మహాతేజ రామో రతికరః పితుః స్వయంభూరిన భూతానాం బభూవ గుణపత్తరః. రాముడికి ఉన్న గుణముల చేత దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ. రాముడికి ఉన్న గొప్ప గుణములు ఏమిటంటే ఎప్పుడూ ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు. ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినపడకపోవచ్చు, కన్ను చూడలేకపోవచ్చు, నోటితో మాట్లాడలేకపోవచ్చు, కాలు చెయ్యి పని చేయకపోవచ్చు. కానీ పుట్టుకతో చెడ్డ మనస్సుతో ఎప్పుడు పుట్టడు. మన మనసుని మనం మార్చుకోగలము. అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంతంగా చిత్తంగా ఉండగలము. ఎప్పుడు మృదువుగా మధురంగా మాట్లాడతాడు. అవతలివాడు వెర్రికేకలు వేస్తే ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు. వాదనలు చేసేవాడు కాదు. అవతలివాడు తనకి 100 అపకారాలు చేసిన వాడైనా కానీ తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం రాముడు అతను చేసిన ఉపకారాన్ని గుర్తు తెచ్చుకొని ఆనందపడతాడు. అవతలి వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు. బుద్ధిమంతుడు. ముందు తనే పలకరించేవాడు. అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే అయ్యో నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగపడేవాడు. అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు. ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు. అయినప్పటికీ నేను ఇంతటి వాడిని అని ఎప్పుడూ అనుకోడు. తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు. ఎప్పుడూ ధర్మవిరుద్ధమైన మాట మాట్లాడేవాడు కాదు. శ్రేయస్కారం కాదు. మనం ఏదన్నా పని చేసే ముందు మన లోపలి బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది. కానీ మన మనసు ఆ మాట వినదు. అది ఈ పని చేయొద్దు అని అనదు. అదేమంటుందంటే అందరూ చేస్తున్నారు, మడికట్టుకొని కూర్చుంటే ఎందుకు పనికిరాము, ఈ మాత్రానికి ఏమి కొంపలు మునిగిపోవు, ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవడికి
తెలియదు అని పలు రకాలుగా మభ్యపెట్టి ఇంద్రియాలకి లొంగి శ్రేయస్కారం కాని పని చేస్తుంది. కానీ రాముడు మనసుకి లొంగి శ్రేయస్కారం కాని పనిని ఎన్నడూ చేసేవాడు కాదు. అలాగే ధర్మకామార్థత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారదః. గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉందట. సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉందట. ఆచారాలని పెద్దలు ఎలా పాటించారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైన వారిని సత్పురుషులని ఎలా రక్షించాలో తెలుసున్నవాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా అర్జించాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకున్నవాడు. సంగీత శిల్ప నృత్యములందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగదీసుకొని వాటి మీద స్వారీ చేయగలిగే శక్తి ఉన్నవాడు. ప్రపంచంలో ఉన్న అతి కొద్ది మంది అతిరథులలో శ్రేష్ఠుడైనవాడు. ఎన్ని అస్త్రశస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణప్రయోగం చెయ్యనివాడు. ఇన్ని గుణములతో అందరినీ సంతోషింపజేయగలిగేవాడు కనుక రాముడంటే దశరథుడికి అంత ప్రీతి. ఒకనాడు దశరథుడు నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు, తోకచుక్కలు, గులకరాళ్ళ వర్షం మొదలైనవి కనిపిస్తున్నాయి. నాకు వృద్ధాప్యం వస్తుంది. ఇంక నేను ఎంతో కాలం బ్రతకను. అందుకని నాకు ప్రియాతి ప్రియమైన సకల గుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, ప్రభుత్వ ఉద్యోగులని, జానపదులని, అయోధ్య పట్టణవాసులని మొదలైన వారందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. రాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి, జనక మహారాజుకి కబురు పంపలేదు. దశరథ మహారాజు కూర్చున్నాక అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నాడు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు: ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుండి కూర్చున్నాను. ఈ తెల్లటి గొడుగు కింద కూర్చొని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకని 3 లోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. కానీ నా అంతట నేను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉండకపోవచ్చు. రాముడు నా పెద్ద కుమారుడన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. నేను న్యాయాన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి. ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవాలి. రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను. కానీ రాముడు అలాంటి వాడో కాదో మీరు విచారించండి. నిష్పక్షపాతంగా, రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి. మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను. మీరందరూ బాగా ఆలోచించి
మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు దశరథుడు. అక్కడున్న వాళ్ళందరూ ఒకేసారి సంతోషంతో గట్టిగా, దశరథ మహారాజా, మీరు చెప్పిన ప్రతిపాదానికి మేము అంగీకరిస్తున్నాము. వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేయి. రాముడు పట్టాభిషేకం చేయించుకొని ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడు చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రకారం కదిలిపోయిందా అన్నట్టుగా ఉంది. ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి వాళ్ళని ఒక మాట అడిగాడు. అది ఏమిటంటే, కొన్ని వేల సంవత్సరములుగా మీ అందరినీ కన్నబిడ్డలుగా చూసుకుంటూ ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను. ఇవాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే మీలో ఒక్కరు కూడా దశరథ, ఇప్పుడు మీ వలన వచ్చిన లోటు ఏమిటి? కొన్ని వేల సంవత్సరాల నుండి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చూసుకున్నావు అని ఒక్కడూ అనలేదు. నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు. నేను అన్నానని మీరు అన్నారా? నా పాలనలో లోపాలు కనబడ్డాయా? నాకన్నా గొప్ప గుణములు రాముడిలో కనబడ్డాయా? రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి అని దశరథుడు అన్నాడు. అప్పుడు వారందరూ రామః సత్పురుషో లోకే సత్యధర్మపరాయణాః సాక్షాద్ధర్మాద్వి నిర్వత్రతో ధర్మాశ్చపి శ్రేయాసః. ఈ సమస్త లోకములలో రాముడు సత్పురుషుడు. ఆయనకి సత్యము ధర్మము కావాలి. అన్నిటికీ మించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు అన్నారు. అలాగే రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదకంగా ఉంటుంది. భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది. బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది. ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణములు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము అని ప్రజలందరూ దశరథునితో అన్నారు. అలాగే రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు. ఆయన స్నానం చేసి వెంటనే ఏనుగో రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి ముందు ఆయనే పలకరించి కుశల ప్రశ్నలు వేస్తాడు. ప్రతి ఇంటి ముందు నుండి వెళుతూ కనబడ్డ వారందరినీ ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు? అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది. అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి అని ప్రజలందరూ అన్నారు. అలాగే ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమ అంటే తాను అనుభవించకపోయినా తన వారు అనుభవిస్తుంటే వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం. ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చిపోయిన తరువాత కూడా రాముడు మాత్రం ప్రజలకు ఇంతటి కష్టము వచ్చినదే అని తలుచుకొని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమి తెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు, రాముడికి ఏమీ కానటువంటి వారు రోజు గుడిలో
రాముడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ అన్నారు వాళ్ళందరూ. వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్రమాసములో పుష్యమీ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు దశరథుడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు. వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళని పిలిచి, మీరు రత్నాలని సిద్ధం చేయండి, అలాగే తెల్లటి వస్త్రాలని, పేలాలని, చతురంగ బలాలని, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగుని, చామరాన్ని, 100 కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధం చేసి వీటన్నిటినీ దశరథ మహారాజు గారికి అగ్నిగృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చెయ్యండి. గంధం కలిపిన నీళ్లతో గడపలని కడగండి. ధూపం వేయండి. పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకి పెట్టండి. ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగురవేయండి. నాటకాలు వేసే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని సిద్ధం చెయ్యండి. వేశ్యలు అలంకరించుకొని రావాలి. వారు అంతఃపురంలో 2వ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి. అభిషేకాలు చేయించండి. పొడవైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చేయండి అని అన్నాడు. సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు, నేను రామ వర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకొని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథునికి అద్దంలో తనని తాను చూసుకున్నట్టు ఉంది. అప్పుడు దశరథుడు, రామా, నా యొక్క శీలమును తెలుసుకున్న గొప్ప ధర్మము కలిగిన, నిరంతరము నన్ను అనువర్తించేది అయినా నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు. అయినా ఒకసారి విను. నువ్వు రాజు అయ్యాక 2 వ్యసనాలు వస్తాయి. అవి మనల్ని నాశనం చేస్తాయి. కావున వాటిని దగ్గరకు రానీయకుండా చూసుకో. ఆ 2 వ్యసనాలే కామము మరియు క్రోధము. కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది. జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది. పగటిపూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది. పరదూషణములని వేరొకరి దగ్గర కూర్చొని వినాలనిపిస్తుంది. పగటిపూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది. మద్యం తాగాలనిపిస్తుంది. పగటిపూట నృత్యం చూడాలనిపిస్తుంది. గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది. సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది. కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది. ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది. ఇతరులలోని గుణాలని దోషాలుగా చెప్పాలనిపిస్తుంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది.
అవతలి వారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతల వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది. రామా, నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను. కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు. అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళీ తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు: నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు. ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. ఎన్నో యజ్ఞాలు చేశాను. పితృరుణం, దేవతా రుణం, కృషి రుణం, ఇలా అన్ని రుణాలు తీర్చుకున్నాను. నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే. మీరు ఎందుకింత తొందరపడుతున్నారు అని అడుగుతావేమో. రామా, నాకు పీడకలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి. ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడం లేదు. ప్రజలు దిక్కులేని వారు కాకూడదు. అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మారిపోకముందే చేసెయ్యని. భరతుడు చాలా మంచివాడు. ఇప్పుడు తన మేనమామ అయిన యుధాజిత్తు దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నులు వస్తాయి. నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను. సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్థించి దర్భల గడ్డి మీద పడుకో అని చెప్పి పంపించాడు. దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు. కాబట్టి యవ్వనంలో ఉన్న సౌందర్య రాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయ రాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయి రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు. రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యాదేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా ఆవిడ చాలా సంతోషపడింది. సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు. తరువాత రాముడు దేవతలకి ఆవిస్సులు ఇచ్చి మిగిలిన ఆవిస్సుని తిన్నాడు. ఉపవాసం అంటే కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది. కాబట్టి కన్ను పడిపోనంత సాత్విక ఆహారం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని ఆ ఓపికతో భగవత్తారాధన చెయ్యడం ఉపవాసం. అన్నం తినడం మానేయడం ఉపవాసం కాదు. అయోధ్య నగరం అంతా చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మిగిలినది రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.